హాయ్ అండి, వెల్కమ్ టు అను వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు చాలా అరుదైన రామఫలం చెట్టు గురించి చూపిస్తున్నానండి. ఇది మన గార్డెన్లోనే ఉంది. రామఫలం చెట్టు అండి. ఇదిగోండి, 2 years అయింది వేసి, ఇప్పుడే కాపుకొచ్చింది. తొలి కాపు అండి. కనపడుతుందా ఫ్రూట్? అదిగోండి, పైన కూడా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అటువైపు కూడా ఉన్నాయి. ఇదిగోండి, చిన్న పిందెలండి వచ్చున్నాయి. పైన ఉన్నాయి. ఇంకా ఈ రామఫలంలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది అండ్ చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి. ఇదిగోండి, ఇక్కడ అంటే ఇప్పుడే ఫస్ట్ కాపు కదా, చిన్న చిన్న కాయలండి. దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఫ్రూట్ అండి. రామఫలం, సీతాఫలం, లక్ష్మణఫలం ఇవన్నీ ఒకే కేటగిరీ అండి. ఇది చాలా మంచిది పిల్లలకు పెట్టడం కానీ పెద్దలు తినడం కానీ స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ కాస్త దూరంగా ఉండడం మంచిది. ఇది మన గార్డెన్లోనే ఉందండి. ఈ రామఫలాన్ని నేను అప్పుడెప్పుడు 7th 8th స్టాండర్డ్లో తిన్నానండి. మళ్ళీ ఇప్పటి వరకు టేస్ట్ చేసింది లేదు. మీరు తినడం చాలా మంచిదండి. ఈ ఫ్రూట్స్ ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే తిని టేస్ట్ చూడండి. చాలా స్వీట్గా ఉంటుంది. లాస్ట్ టైం చెప్పాను కదా, గార్డెన్లో ఫ్రూట్స్ ఇటువైపు ఎక్కువ వేసామని. సో స్టార్ ఫ్రూటు, రామఫలము, సీతాఫలము అండ్ వాటర్ యాపిల్ ఇవన్నీ వేస్తున్నాము. ఇది ఫస్ట్ కాపని ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో తీస్తున్నాను. చాలా పెద్ద ట్రీ అండి. మీరు తప్పకుండా టేస్ట్ చేయండి, పిల్లలకు పెట్టండి. అందరూ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నదే కాన్సెప్ట్ అండి. టేక్ కేర్ అండి, జాగ్రత్త. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ అండి.